నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు మనతో ఉన్నారు, అనలిస్ట్. నమస్కారం రాజేష్. నమస్కారం రాజేష్ గారు, కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్సీపీ నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటివి అది వివాదం అవుతున్నాయా లేకపోతే వివాదం కావాలని చేస్తున్నారో తెలియదు. కానీ నిన్న మొన్న జరిగిందంతా ఒక ఎత్తు అయితే, నిన్న సాయంత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ ఏజెంట్లకి దిశానిర్దేశం చేస్తూ మాట్లాడింది. రూల్స్ని ఎవరు ఫాలో కావద్దు, రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు అసలు వెళ్ళొద్దు, తిరగబడాలి, అడ్డుకోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడడం అని అంటే ఏమన్నా ప్లాన్ చేస్తుందా కౌంటింగ్ రోజుకి ఏమన్నా అనే అనుమానాలే వస్తూ ఉన్నాయి. ఎట్లా అనుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్ని? మనకి తెలుగులో ఒక సామెత ఉంది, అరిగేది నాది కాకపోతే కాశీ దాకా దేక్కుంటే వెళ్ళమని చెప్పాడంట. చాలా పుణ్యం వచ్చుద్ది నీకు, దేక్కుంటే వెళ్ళని చెప్పని చెప్పేవాడిది ఏమైంది, దేక్కుంటే వెళ్తే ఈడిది కదా అరిగిపోయేది, పనికి రాకుండా పోయేది ఈడి శరీరం కదా. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడన్నా మెత్తబడి ఇది రూల్ కదా, రూల్ ప్రకారం వెళదామంటే అటువంటి వాడు అసలు పోనే వద్దని అంటాడు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి అతను వెళ్ళి ఒక కౌంటింగ్ సెంటర్లో కూర్చొని ఏజెంట్గా కూర్చొని అక్కడున్న సర్వైలెన్స్ కెమెరాల మధ్య, అక్కడ ఉన్న 3 అంచెల పోలీసు భద్రత మధ్య, అక్కడ కౌంటింగ్ ప్రక్రియకి విఘాతం కలిగించే విధంగా, శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కనుక ఆ విధంగా వ్యవహరించగలిగే ధైర్యం స్థైర్యం అతనుకుంటే అతను క్యాడర్కి ఈ విధంగా దిశానిర్దేశం చేయొచ్చు. ఇప్పటికే పోస్ట్ ఎలక్షన్ రోజు సందర్భంగా వీళ్ళు సృష్టించిన శాంతి భద్రతల సమస్యలు, వీళ్ళు చేసిన దాడులు దౌర్జన్యాల దెబ్బకి పోలీస్ సిబ్బంది చాలామంది సస్పెండ్ అయి ఉన్నారు. అవును, అసలు వీళ్లతో అంటగాగిన పర్యవసానం ఇవాళ మన కెరీర్లు ప్రమాదకర పరిస్థితుల్లో పడ్డాయి అని చెప్పని గొంతు దాకా వీళ్ళ మీద కోపం పెంచుకొని ఉన్నారు. జస్ట్ ఆ బ్రేకింగ్ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటికే వీళ్ళ ప్రభ ముగిసిపోతుంది అనేది ఒక సంకేతాలు అందేస్తున్నాయి, వాళ్ళ మాటల్లోనే తెలుస్తున్నట్టున్నాయి, అందేస్తున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ బిగినైనాక ఇంకొద్ది గంటల తర్వాత వీళ్ళు తీసేసిన తహసీల్దారులు అని చెప్పి అనేది వాళ్ళకి స్పష్టత వచ్చేస్తుంది అధికార వ్యవస్థకి. ఇప్పటి వరకు వీళ్ళు పదవుల్లో ఉన్న తహసీల్దారులు కాబట్టి వీళ్ళ ఆటలు సాగనిస్తూ వచ్చారు, వీళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వచ్చారు, వీళ్ళ ఆదేశాలు పాటిస్తూ వచ్చారు. ఇంకా మేము ప్రజల నుంచి తిరస్కారం ఎదుర్కొంటున్నా కూడా మేము ఇదే వైఖరి కొనసాగిస్తాం, ఇదే దాడులు దౌర్జన్యాలకు పాల్పడతాం, ఇదే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తాం, మేము వ్యవస్థలను మా చేతిలోకి తీసుకొని మేము శాంతి భద్రతలు సమస్యలు సృష్టిస్తామని అంటే ఇప్పుడు బద్దలు కొట్టేస్తారు. చూస్తూ ఊరుకుంటారా? ఎన్నికల ప్రక్రియకి విఘాతం కలిగిస్తూ ఉంటే, కౌంటింగ్ ప్రక్రియకి విఘాతం కలిగిస్తూ ఉంటే ప్రత్యర్థి రాజకీయ పక్షాలు అవసరంలా, పోలీసులే ఈపు చీమల నీర బగిలిందా కొడతారు. అక్కడ ఎవరు పార్టీలో వాళ్ళు ఉండరు, అధికారులు పోలీసులే ఉంటారు. అదే అంటున్నా, ఎంతమంది ఉంటారు కౌంటింగ్ ఏజెంట్లు? కౌంటింగ్ ఏజెంట్లు ఏమన్నా 1000 మంది ఉంటారా? అసెంబ్లీ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి కలిపి ఏ పార్టీకి ఆ పార్టీ మహా అయితే 3-4 ఉంటారు. అవును, 14 టేబుల్స్ దగ్గర 14 మంది ఉంటారు. అంటే 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు, ఒక్కొక్క రౌండ్కి 14 మంది ఉంటారు. ఈ 14 మందిలో ఈయన చెప్తున్నట్టుగా మీరు 60 భయంకరులు, వీరాది వీరులు, స్వరాది సూర్యులు వెళ్ళండి, మీరు రూల్స్ ఫాలో కావద్దు అంటే ఏం చెప్పి పంపిస్తున్నాడు వీళ్ళని? ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఫర్దర్గా ఏదైనా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఎదురైతే బాగా ఆదుకుంటాడు వాళ్ళని. ఇప్పటిదాకా ఏ ఒక కార్యకర్తకైనా సరే కష్టకాలంలో ఆపన్నహస్తం అందించిన చరిత్ర పార్టీకి ఉందా? వైసీపీ పార్టీలో మేము ఇబ్బంది పడ్డాం, సోషల్ మీడియాలో కేసులు ఎదుర్కొన్నాం అని చెప్పని సోషల్ మీడియాలో ముక్కుతో ఏడ్చిన వాళ్ళని చూశాను నేను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకుంటుంది, హక్కును చేర్చుకుంటుంది, వాళ్ళ మీద ఏదైనా కేసులు అయితే వాళ్ళ లీగల్ టీం వచ్చి అండగా నిలబడుతుంది, మా పార్టీ గాలి కొదిలేస్తుంది అని చెప్పని వాపోయిన వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశా.
వీళ్ళ మాటలని వీళ్ళ కొడుకు మాటలని రెచ్చిపోయిన వాళ్ళు. ఉమ్. ఇవాళ కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతల సమస్య సృష్టించమని చెప్పని మీరు రూల్స్ ఫాలో కావద్దు అంటే ఏంటి? అక్కడ ఎడ్డు అంటే మీరు తెడ్డు అనండి. మీరు అక్కడ సాఫీగా ప్రక్రియ సాగనివ్వద్దు. వైనాట్ 175 అంటున్నారు కదా, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు కదా, ప్రతిబంధకాలు ఎందుకు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు మీరు? మీకు అనుకూలమైన తీర్పు నిక్షిప్తమైందో అని చెప్పని మీరు డంకాలు బజాయించి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి మీకు అనుకూలమైన ఫలితాలు నమోదై ఉన్న దగ్గర మీరెందుకు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎంత బాధ్యతారహిత్య ప్రకటన చేస్తున్నా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు అంటే నిన్న ఈ కౌంటింగ్ ఏజెంట్లకి శిక్షణా శిబిరం నిర్వహణ సందర్భంగా వాళ్ళని ఉద్దేశించి ఈ విధంగా ప్రసంగించాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్కి చంద్రబాబు వైరస్ సోకింది, చంద్రబాబు పచ్చసిరాతో రాసి ఇచ్చిన ఆదేశాలు ఎలక్షన్ కమిషను విడుదల చేస్తూ ఉంది. ఒక్క నిమిషం, దానిలోకి వెళ్ళబోయే ముందు సజ్జలు నిన్న మాట్లాడింది ఏమన్నా కవింపు చర్యల ప్రత్యర్థుల్ని, అంటే వాళ్ళు ఇలా తయారవుతున్నారు కాబట్టి మనం కూడా ఇలా తయారవ్వాలి, ఒకవేళ ఏదన్నా జరిగితే చూసారా టీడీపీ లేకపోతే జనసేన ఇలా చేసిందని చెప్పడానికి ఏమన్నా కవింపు చర్యల్లాగా ఏమన్నా అనుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ భార్య మొన్న ఒక వీడియో చేశారు. ఆవిడ కౌంటింగ్ ఏజెంట్లు ఎలా సిద్ధం అవ్వాలి, కౌంటింగ్ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆవిడ చేసిన ప్రజెంటేషన్ ఎట్లా ఉంది, ఈయన చేసిన ప్రజెంటేషన్ ఎట్లా ఉంది కౌంటింగ్ ఏజెంట్లకి? అంటే ఎవరి సంస్కృతి, ఎవరి వ్యవహార శైలి, ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటారు. ఇప్పుడు నీళ్ళడుగున ముచ్చపు చెప్పులన్నీ ఒక దరికి చేరితే నత్తకొల్లన్నీ ఒక దరికి చేరతాయంట. ఇది సమూహం, దానికి నాయకత్వం అందులో ఒకడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక అదే సంస్కృతి వాళ్ళ దగ్గర ఉండేది, దాడులు దౌర్జన్యాలు, ప్రశ్నిస్తే కేసులు బుక్ చేయి. ఇప్పటివరకు అదే కదా నడిపించుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక చూసాం, ఎట్లా నిర్వహించారు అనేది దేశం మొత్తం విస్తుపోయింది. వీళ్లతో అంటగాగిన పర్యవసానికి ఐఏఎస్ అధికారి నుంచి హెడ్ కానిస్టేబుల్ దాకా సస్పెండ్ అయ్యారు. వీళ్ళ ఆదేశాలు పాటించి దొంగ ఓట్లు చేర్చిన పర్యవసానం అనంతపూర్ జెడ్పీసీఈఓగా ఉన్న భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి పర్చూరు నియోజకవర్గంలో తహసీల్దార్లు, సిఐలు, ఎస్ఐలు, బిఎల్ఓలు అట్లా కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది సస్పెండ్ అయ్యారు. వీళ్ళు ఉసురు పోసుకొని, వాళ్ళ ఉసురు ఇప్పుడు వీళ్ళకి తగులుద్ది, ఆ కుటుంబాల ఉసురు. అంటే అధికార పార్టీ నాయకులు కాబట్టి వీళ్ళ ఆదేశాలు పాటించిన పాపానికి. అంతేగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్లా జరిగిందో చూసాం మనం. 5వ తరగతి వాళ్ళు, 3వ తరగతి వాళ్ళు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్లాళ్ళు పట్టభద్రుల ఓటర్ల లిస్టులో ఓటర్లుగా చలామణి అయ్యారు. కుప్పం మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తీరు చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలైతే ప్రధాన ప్రతిపక్షం మేము బాయ్కాట్ చేస్తున్నాం అనే దగ్గరికి దిగజారిపోయింది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి. అసలు ప్రత్యర్థి పార్టీలు నామినేషన్ వేయడానికే వీల్లేదు, సహించం, ధిక్కారం సైతమా అని చెప్పని నామినేషన్ వేసే వాళ్ళని లాక్కొని నామినేషన్ పేపర్లు చించేయటం. ఒక మహిళ నామినేషన్ పత్రాన్ని జాకెట్లో దాచుకొని వెళ్తుంటే నడి బజార్లో ఆమె జాకెట్లో చేయిబెట్టి బయటికి లాగి నామినేషన్ పత్రాన్ని చింపేశారు. అంజిరెడ్డి గారని చిత్తూరు జిల్లాలో ఒక ఆయన మీద వృద్ధుడి మీద దాడి చేస్తే ఆయన మేసం దువ్వి తొడగొట్టిన తీరు చూసాం మనం. బలవంతపు ఏకగ్రీవాలు, దాన్ని మళ్ళీ చాలా ఘనంగా ప్రతిపక్ష పార్టీ బాయ్కాట్ చేసిన తర్వాత ఈ బలవంతపు ఏకగ్రీవాలు చేసుకొని 195% స్థానిక సంస్థలు మా చేతుల్లోనే ఉన్నాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఈ వైఖరి అన్ని సందర్భాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే వైఖరి కొనసాగించాలని చెప్పని ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా విశాఖపట్నంలో జరిగిన సిద్ధం సభలో ఆయన ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి రూపంలో కటౌట్లు పెట్టి అక్కడ పంచింగ్ బ్యాగ్స్ పెట్టి వీళ్ళ కార్యకర్తల చేత వాళ్ళని గుద్దిచ్చి హింసా ప్రవృత్తి పెంచే ప్రయత్నం చేశారు. మీరు స్లీవ్స్ మడత పెట్టి యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పాడు ఆయన. నా వెనక లక్షల సైన్యం ఉన్నారు, మేము యుద్ధానికి సిద్ధం, యుద్ధం 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 అని పదే పదే అదే పదం వాడుతూ వచ్చారు. ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ ఓట్ల పండగే ఉంటుంది తప్ప
భౌతిక దాడులు చేసుకునే సంస్కృతి ప్రజాస్వామ్యంలో ఉండదు అనే అంశాన్ని విస్మరించి, తాను పాలకుడు అనే అంశాన్ని కూడా విస్మరించి, తాను ఒక పార్టీకి అధ్యక్షుడిగా ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి ఓటు కోసం వెళ్తున్నానన్న అంశాన్ని కూడా విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చారు. దానికి కొనసాగింపు తనను తాను సింగిల్ సింహంగా వర్ణించుకుంటా ప్రత్యర్థి పార్టీలని తోడేళ్ల గుంపు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ వైవాహిక జీవితాల గురించి ప్రస్తావిస్తా దిగజారుడు ప్రచారాన్ని, దిగజారుడు రాజకీయాన్ని ఏ విధంగా అవలంబిస్తూ వచ్చారో దానికి కొనసాగింపుగానే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ ఆఖరి దెబ్బ కాకరకాయ. ఇక చివరికి వచ్చేసాం. ఈ చివరిలో వీలైనంత వరకు మన అసలు సిసల స్వభావాన్ని పరిచయం చేస్తావు నువ్వు. కానీ పొన్నవాళ్ళు ఇంకో వీడియో బయటకు వచ్చింది, ఈరోజు చూసుంటారు మీరు. చూడలేదా? పొన్నవాళ్ళు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ అయితే గనక ఈ నా కొడుకుల్ని తలలు తెగనరికేది అని ఆ వీడియోలో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఆ ఫ్యాక్షనిస్టుల స్టోరీ గురించి చెప్పుకుంటూ వస్తూ, అదే మొన్నేమో జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నాడని ఏడ్చాడు, మనం కాపాడుకోవాలని ఏడ్చాడు. ఈరోజు ఇంకొక వీడియో రిలీజ్ అయింది. అంటే ఈ పరంపర దాడులు లేకపోతే తెగ నరకడాలు, మీరు అన్నట్టు ఆ భీమిలిలో చేసిన ఇవన్నీ పరంపరగా కొనసాగుతున్నట్టే కనపడతాం. అంటే సమాజం పరిశీలించి వస్తుంది, వీళ్ళకి ఎవరు నచ్చుతారు? డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చేవాడు వీళ్ళకి ప్రీతిపాత్రుడు. చిన్నాన్నని గొడ్డలతో నరికి అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐ మీదకి మంది మార్పలతో దాడులు దౌర్జన్యాలు చేయించేవాడు, అరెస్టును అడ్డుకునేవాడు వీళ్ళకి ఆత్మీయుడు, అమాయకుడు, చిన్నపిల్లోళ్ళు. కానీ ఊరాళ్ళ అమ్మలు కన్న పిల్లలు కదా కార్యకర్తలు, వాళ్ళని మాత్రం రెచ్చగొట్టి మీరు కౌంటింగ్ ఏజెంట్లో ఘర్షణలకు దిగండి. అసలు కౌంటింగ్ ప్రాసెస్లో కానీ ఎలక్షన్ ప్రాసెస్లో కానీ కేసుల పాలైతే ఉండే కష్ట నష్టాలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకో ఒకసారి రుచి చూపిస్తే ఊరాళ్ళ తల్లులు కన్నా పిల్లలు కదా అని చెప్పి వాళ్ళు నా విధంగా రెచ్చగొట్టరు. దశాబ్దాల తరబడి బైండ్ ఓవర్ అవుతారు. 2006 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నా మీద కేసు నమోదైంది. మా చుండూరు పోలీసులకి మాకు ఘర్షణ జరిగింది. నేను అక్యూజ్డ్ నెంబర్ 1, నాతో పాటు ఇంకొక 32 ఉన్నారు. 3 సంవత్సరాలు అంటే నాన్ బెయిలబుల్ కేసు, జైల్లో ఉండి బెయిల్ తీసుకున్నాం. తర్వాత 3 సంవత్సరాలు ఇక్కడి నుంచి తెనాలి కోర్టుకు వాయిదాలకు తిరిగా నేను. 2009 అక్టోబర్ 22 జడ్జిమెంట్ ఇచ్చారు. A1, A2, A3 మా ముగ్గురికి కన్విక్టెడ్, మిగిలిన 30 మందిని ఎక్విటెలో. నేను జడ్జి గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంప్రిజన్మెంట్ కాకుండా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఫైన్ తోటి ఫైన్ కట్టి వెళ్ళిపోమని చెప్పారు. దాని ఇంపాక్ట్ ఎంత దూరం వెళ్ళిందంటే 2009 అక్టోబర్లో జడ్జిమెంట్ వచ్చింది. 2009 సమ్మర్లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల రోజు జరిగిన ఘర్షణల కేసులో అక్యూజ్డ్ కాబట్టి, పోలీసులతో జరిగిన ఘర్షణ కాబట్టి నన్ను గుంటూరు జిల్లాలో అడుగుపెట్టడానికి వీల్లేదని చెప్పని పోలీసులు ఎక్స్పెల్ చేశారు 2009 ఎలక్షన్స్కి. నేను వెళ్ళలా. ఆ కేసులో నేను హైదరాబాద్లో ఉంటున్నా. కేసు కొట్టేసి 15 సంవత్సరాలు అవుతుంది. 2009లో కేసు కొట్టేశారు. ఇప్పటికీ ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ ప్రతి ఎలక్షన్కి పిలిచి బైండ్ ఓవర్ చేయించుకుంటూ ఉంటారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఒక అభ్యర్థి తరపున నేను కౌంటింగ్కి వెళ్ళాలి. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నాకు పోలీస్ క్లియరెన్స్ ఇవ్వాలా. 2006లో జరిగిన సంఘటన తాలూకా 2019 అంటే 13 సంవత్సరాల తర్వాత కూడా పోలీస్ క్లియరెన్స్ ఇవ్వాలా కౌంటింగ్కి వెళ్ళడానికి. పరిస్థితులు అట్లా ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు మాటలు రెచ్చిపోతాయి. స్థానిక సంస్థల నుంచి అనుభవం ఉన్నట్టుగా చెప్తున్నా నేను. ఓకే, సుదీర్ఘకాలం నాకు 24 నుండి 25 సంవత్సరం వచ్చేప్పటికి నేను మా ఊళ్ళో నాయకుడిని. నాకు చాలా అనుభవం ఉంది. వాటిలో ఉండే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఏంటి, అంటే అక్కడ పరిస్థితులు ప్రతికూలించిన రోజు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అనేది కూడా నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది, అనుభవం ఉంది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పోటాళ్ళు ఒడ్డు నుండి చెప్తారు వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని, మైక్ తీసుకొని చెప్పడమే కదా. కానీ ఆ రోజు ఏమన్నా హడావుడి చేస్తే లేదేమన్నా అడ్డుకుంటే ఇంకేదన్నా వన్ సైడెడ్గా లేకపోతే ఒకవైపుకి ఏమన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా కౌంటింగ్లో? ఇక్కడ ఒకటి వాస్తవం, ఈవీఎంలో
జరిగిన తీర్పుని వీళ్ళు ఏమైనా ఆల్టర్ చేయగలుగుతారా? చేయలేరు కదా. పోస్టల్ బ్యాలెట్లో వీళ్ళు ఏమంటారు అంటే, నమోదైన పోస్టల్ బ్యాలెట్లో ఆర్ఓసీలు లేకున్నా కూడా ఆ ఓట్ని అనుమతించండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలని తప్పుడు ఆదేశాలు, ఇది చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన ఆదేశాలు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, ఎట్లా ఇస్తారు అని చెప్పని దాన్ని గట్టిగా ప్రస్తావిస్తున్నారు. కోర్టుకు వెళ్తామంటున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా తీసుకున్న పాలసీ డెసిషన్లో భాగంగా 2023 నవంబర్ 30 తారీఖు జరిగిన తెలంగాణ ఎన్నికలు జరిగిన సందర్భంగా డిసెంబర్ 3వ తారీఖు తెలంగాణ ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా అదే విధమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదేమి మరి తెలంగాణలో ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందా? ఇదిగో దాని సర్క్యులర్ నేను మీకు షేర్ చేస్తాను. దాన్ని చాలా స్పష్టమైన సర్క్యులరు తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా ఇచ్చారు. సీలు వేయటం వేయకపోవటం ఆర్ఓ బాధ్యత, అది దానికి ఓటర్కి ఏం జవాబుదారీ? వాళ్ళంతా వచ్చి ఫెసిలిటీస్ ఓటరు తన డీటెయిల్స్ ప్రాపర్గా మెన్షన్ చేశాడా లేదా, కన్సర్న్ అధికారికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ అయినాయా లేదా, దాని వెనక సీలు వేయకపోతే అది కన్సర్న్ ఆర్ఓ పొరపాటు. అది దానికి ఓటర్ ఎందుకు తన ఓటు ఎందుకు హక్కు పోగొట్టుకోవాలి? ఈ కనీస జ్ఞానం లేకుండా ఓటర్కున్న విచక్షణని, ఓటర్కున్న హక్కుని కాలరాసే ప్రయత్నం చేయాలని చెప్పని చూస్తున్నారు వీళ్ళు. ఎందుకు? ఆ ఉద్యోగుల్ని నానా యాగి చేసి 5 సంవత్సరాలుగా వాళ్ళ కనీసపు అవసరాలు కూడా తీర్చకుండా నిలువున మోసం చేశారు కాబట్టి, వాళ్ళని వేధింపులకు గురి చేశారు కాబట్టి, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి వీళ్ళు మనకు అనుకూలంగా ఓటు వేయరు అని చెప్పిన ఒక భయం వాళ్ళలో కలిగింది. డిసైడ్ అయిపోయిన తర్వాతే అందుకోసం వీలైనంత వరకు వాళ్ళ ఓట్లు తగ్గించాలి. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పోస్టల్ ఓట్లు నమోదైనవి 5,30,000 పోస్టల్ ఓట్లు నమోదైనవి. ఇప్పుడు అంటే ఆన్ అండ్ యావరేజ్ 175 నియోజకవర్గాల వ్యాప్తంగా చూసుకుంటే కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 చొప్పున నమోదైనవి. ఇవి చాలా ప్రభావితం చేయగలిగే సంఖ్య అది. కాబట్టి వాటిని ఏదో ఒక సాంకేతిక కారణాలతోటి తొండి చేసి, నానా రచ్చ చేసి, యాగి చేసి, వాదనలు పెట్టుకొని అరిసి గీపెట్టి ఆ ఓట్లు తగ్గించాలని చెప్పని సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నాడు. రూల్కి అధికారులు ఏదైనా అతిక్రమిస్తుంటే, అక్కడ ఏకపక్షంగా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంటే మీ హక్కుని మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కోసం మేము అలజడి సృష్టిస్తామనంటే, ప్రాసెస్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామనంటే, నేను మొదట్లో చెప్పిందే జరుగుద్ది. ఈపు బద్దలు కొట్టి బయటికి పంపించి ఆ కౌంటింగ్ జరుపుతారు. రైట్ సార్.